షాక్ లాగా ఈ ఏరియాలోనే వస్తూ ఉంటుందండి. సో ఏంటి సమ్టైమ్స్ మిస్డయాగ్నోసిస్ అయిపోతూ ఉంటాయి, ఏదో సైనస్ పెయిన్ అయినా ఆర్ పళ్ళ నొప్పి అయినా అలా అనుకుంటూ ఉంటారు. అది షాక్ లాగా ఒక ఫ్యూ సెకండ్స్ వచ్చి ఒక 2 minutes వరకు వచ్చి మల్టిపుల్ టైమ్స్ రావచ్చు అన్నమాట. అది ఏంటంటే ట్రైజెమినల్ న్యూరాలజియా అంటారు. నార్మల్గా చేసుకున్న పనులు కూడా అవి ట్రిగర్ చేసేస్తాయి. లైక్ పళ్ళు చూయింగ్ అయినా, బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఆర్ ఇలా ముట్టుకుంటున్నప్పుడు గాలి తగిలినప్పుడు కూడా షాక్లో వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే ఈ ట్రైజెమినల్ నర్వ్ అనే నరం యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. ఇది నార్మల్గా అవ్వకూడదు. దాన్నే ఎక్సైటబిలిటీ అనేది అండ్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేసేసి దాన్ని ఏమోంచి హైపర్ యాక్టివ్ చేసేసి ఇలా షాక్ లాంటి కరెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో దీనికి ఫస్ట్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇస్తాము, అప్పుడు స్కానింగ్ చేస్తాం బుర్రలో ఏమైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని. లేదు అన్నప్పుడు ఇంజెక్షన్స్తోనైనా ఆర్ ఈవెన్ సర్జరీస్తోనైనా, మోస్ట్లీ ఇంజెక్షన్స్తో తగ్గుతుందండి. లేదు అన్నప్పుడు ఇంకా సర్జికల్ ట్రీట్మెంట్ అనేది వెళ్తాం. ఎంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈజీగా క్యూర్ చేయొచ్చు.